హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు గోరు చిక్కుళ్ళ తాలింపు ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఇది సూపర్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్నారంటే మీరు రైస్ మొత్తం ఈ తాలింపుతోనే తినేస్తారు. చాలా హెల్తీ అండ్ టేస్టీ గోరు చిక్కుళ్ళ తాలింపు. మీకు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, నేను గోరు చిక్కుళ్ళ తాలింపు కోసం నేను 1/2 kg గోరు చిక్కుళ్ళు ఈ విధంగా వలిచి తీసుకున్నాను. ఈ గోరు చిక్కుళ్ళని క్లీన్గా కడుక్కోవాలా. చూడండి, ఈ గోరు చిక్కుళ్ళను క్లీన్గా కడిగి తీసుకున్నాను 2-3 times వాటర్లో. ఇది ఒక గిన్నెలో వేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా చేసుకుంటే గోరు చిక్కుళ్ళ తాలింపు రైస్లో తిన్నా కానీ సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం గోరు చిక్కుళ్ళు వేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ వేసుకోండి. నేను 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఈ కొంచెం మునిగేదాకా వాటర్ వేసుకొని నేను ఇందులోనే కొంచెం కల్లుప్పు వేసేసి ఇది స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా ఉడకాలా, నేను చూపిస్తాను. ఇది ఉడికిన తర్వాత చూడండి, ఈ విధంగా నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇది ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. గోరు చిక్కుళ్ళు తాలింపు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ఇష్టంగా తింటారు. ఇది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. చూడండి, మన చిక్కుడుకాయలు ఉడుకుతున్నాయి. ఇది మీరు కుక్కర్లోన్నా వేసి ఉడికించుకోవచ్చు ఫ్రెండ్స్. కుక్కర్లో వేస్తే చాలా మ్యాష్గా అయిపోతాయి. ఈ విధంగా ఉడికించుకుంటే మాకు కరెక్ట్గా ఉడుకుతాయి. చూడండి, ఇది ఇంకా ఉడకాలా. చూడండి ఫ్రెండ్స్, ఇది గోరు చిక్కుళ్ళు బాగా ఉడికిపోయాయి. నేను స్టవ్ కట్టేసాను. ఈ స్టవ్ కట్టేసి చూడండి, ఈ విధంగా ఉడికితే మాకు కరెక్ట్గా సరిపోద్ది. ఇది చల్లారిన తర్వాత ఫ్రెండ్స్ దీంట్లో నుంచి వాటర్ మొత్తం తీసేయాలా. నేను తీసేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, చిక్కుడుకాయలని ఈ విధంగా వడగట్టుకున్నాను. ఈ విధంగా వడగట్టుకొని దీంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలా. చూడండి, ఏ విధంగా వాటర్ వస్తుందో ఈ విధంగా వాటర్ తీసేసి ఒక గిన్నెలో ఇలా వేసుకోండి. ఈ విధంగానే మొత్తం దీంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలా. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా హెల్తీ. అప్పట్లో ఈ విధంగా చేసి తాలింపు చేసి వట్టి తాలింపుతోనే అన్నం మొత్తం తినేయవచ్చు. ఈ వేడి అన్నంలో ఏమన్నా పచ్చడి వేసుకొని తాలింపు నంచుకొని తింటే మాకు కమ్మగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పప్పు చారులోకైనా దేంట్లోకైనా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం నేను వాటర్ మొత్తం వడగట్టేసి పక్కన తీసి పెట్టుకున్నాను. ఈ మొత్తానికి ఇప్పుడు మేము దీనికి తాలింపు వేసుకుందాం. చూడండి, నేను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి బాగా హీట్ అయింది. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కానీ కొంచెం తక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను కొంచెం తగ్గించే వేస్తున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్ వేసుకోవాలా. ఆనియన్ కొంచెం దండిగా వేసుకోండి. ఆనియన్ ఒక 4-3 వెల్లుల్లి రెబ్బలు, ఇందులోనే నేను కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఈ జీలకర్ర అరుగుదలకు కూడా చాలా మంచిది. ఈ జీలకర్ర ఫ్లేవర్ తాలింపులో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేయాలా. ఎక్కువేం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి.
ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇస్తే నాకు కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో నేను ఇందాక వాటర్ మొత్తం తీసేసి పెట్టుకుని ఈ చిక్కుడుగాయలను వేసుకొని కింద నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలా. ఈ ఆనియన్ ఈ మధ్యలో వస్తూ ఉంటే మాకు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలా. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. మాకు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. నాకు ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. మీకు ఉప్పు ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను వేసిన ఉప్పే కరెక్ట్గా సరిపోయింది. నేను మళ్ళా తాలింపు పొడిలో కూడా కొంచెం ఉప్పు వేసి నేను కొట్టి పెడతాను. నేను ఎండుమిర్చి కొబ్బరి వేసి తాలింపు పొడి చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఆ తాలింపు పొడి రెసిపీ కూడా కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా పెడతాను. చూడండి ఈ విధంగా మాకు ఫ్రై అయితే సరిపోద్ది. నేను ఇందులో మసాలా కారం అని చెప్పిలా ఫ్రెండ్స్ ఈ తాలింపు పొడి ఇది వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకొని ఇది బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలా. ఇది ఫ్రై చేస్తేనే మాకు స్మెల్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ తాలింపు. స్టవ్ కట్టేద్దాం. మన గోరుచుక్కుళ్ళ తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మన నెల్లూరు సైడ్ దీన్ని గోరుచుక్కుళ్ళు అని అంటారు. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉందో. ఒకసారి మీరు ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ ఎప్పుడు తెచ్చినా కానీ గోరుచుక్కుళ్ళు ఈ విధంగానే తాలింపు చేసుకొని తింటారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.